స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా, తిరస్కరిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి సుదీర్ఘంగా 7.5 గంటల పాటు వాదనలు కొనసాగాయి. సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో పెట్టారు. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు పరిసరాల్లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయిస్తున్నారు. భద్రతపై విజయవాడ సిపి కాంతి రాణా పర్యవేక్షిస్తున్నారు. సిరిపురం సీను విజయబాబు నా దాంట్లో ఛార్జింగ్ తగ్గలేదు. చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదు చేయడంపై సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టుకు తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, కానీ సిఐడి ఆ పని చేయలేదని అన్నారు. ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి పోలీసులు వ్యవహరించాలని లూథ్రా కోర్టుకు తెలిపారు. బ్రదరు వర్షం చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. చంద్రబాబును 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4తో కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని అన్నారు. మాజీ సీఎం గౌరవప్రదమైన హోదా మాత్రమే అని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత హోదా జస్ట్ ఎమ్మెల్యే అని చెప్పారు. కాగా ఇరు వర్గాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాసేపట్లో న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. సుమిత్ర, ప్రస్తుతం ఏసీబీ కోర్టు దగ్గర ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబు రిమాండ్కి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే అంశానికి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్కి సంబంధించి ఏసీబీ కోర్టులో దాదాపు 7.5 గంటలకు పైగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాలు కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తే సిఐడి తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబుకు ఏదైతే సిఐడి 409 సెక్షన్ పెట్టిందో అది వర్తించదు అనే అంశాన్ని ప్రధానంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పదే ప్రస్తావించడం, దానిపైనే వాదనలు వినిపించడం జరిగింది. ఇక చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారు. ఆయనకి పెద్ద ఎత్తున నిధులు చేరాయి కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేశాము, ఆయనకి రిమాండ్ విధించాలంటూ కూడా సిఐడి తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదించారు. అయితే న్యాయమూర్తి కానీ అదే కోర్టు ఈ కేసుకు సంబంధించి ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. దాదాపుగా 3 గంటల సమయంలో వాదనలు ముగిసినప్పటికీ ఇంతవరకు ఈ వాదన ముగిసిన తర్వాత తీర్పు ఇంకా వెలువడలేదు. ఏ క్షణమైన తీర్పు వెలువడే అవకాశం ఉంది. దాదాపు
2 గంటలుగా కోర్టు తీర్పు కోసం అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇక్కడే ఉన్నారు. కోర్టు ప్రాంగణంలోనే ఉండి తీర్పును పూర్తిగా జడ్జి చదివేటప్పుడు పూర్తిగా కోర్టు తీర్పును కూడా వినున్నారు. అయితే కోర్టు తీర్పుకు సంబంధించి ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే ఏసీబీ కోర్టు దగ్గర ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా పారామిలిటరీ దళాలను కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. కోర్టు ముందు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్కి సంబంధించి ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకి ఈ కేసులో ఖచ్చితంగా లభిస్తుందనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు కానీ శ్రేణులు కానీ మొదటి నుంచి చెప్తూ ఉన్నాయి. 409 సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు రిజెక్ట్ చేసే అవకాశం ఉందంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో ఊరట లభిస్తుందని సాయంత్రం వరకు భావించడం జరిగింది. కానీ కోర్టు ప్రాంగణం దగ్గర ఒకవైపు ప్రత్యేకంగా పోలీసులను మోహరించడం, పారామిలిటరీ బలగాలను కూడా మోహరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో చంద్రబాబు కాన్వాయ్ని కూడా సిద్ధం చేయటం, కోర్టు పరిసర ప్రాంతాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవటం, ఇక్కడ వచ్చేటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ వెనక్కి పంపించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ కేసులో చంద్రబాబుకి తీర్పు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అనే ఒక ఉత్కంఠ మాత్రం ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కువగా ఉందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఈ కోర్టు దగ్గర ఉన్నటువంటి భద్రతను ఎప్పటికప్పుడు విజయవాడ సిపి కాంతిరాణా పర్యవేక్షిస్తూ ఉన్నారు. పోలీసుల మోహరింపు కావచ్చు, భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా అదనపు బలగాలను మోహరించడం కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో దాదాపు 3 గంటల సమయంలో ముగిశాయి. 7 గంటలకు పైగా వాదనలు జరిగాయి. దానికి సంబంధించి తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. తుది తీర్పుకు సంబంధించి మరి కాసేపట్లో అంటే తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బయట జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కోర్టు బయట కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. పోలీసుల మోహరింపు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కేసులో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠను కలిగిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చంద్రబాబుకు సంబంధించి ఈరోజు అతన్ని రిమాండ్కు తరలిస్తారా లేదంటే ఆ కేసులో అతనికి ఊరట లభిస్తుందా అనేదే ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సిఐడి తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు కూడా ఈ కేసులో ఖచ్చితంగా చంద్రబాబుకు రిమాండ్ పడుతుంది, చంద్రబాబు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆయనకి భారీగా ముడుపులు అందాయనే విషయాన్ని కోర్టు ముందు ఉంచినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పును ఏ విధంగా ఉంటుంది, కోర్టు తీర్పు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం కొంత ఉత్కంఠను కలిగిస్తున్నాయి, ఒక రకమైన ఉద్రిక్తను కూడా కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రమేష్, అంటే కొన్ని గ్రూప్స్లో కొన్ని వర్గాల్లో బెయిల్ మంజూరు అనే ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతున్న సందర్భంలో నిజానికైతే మీరు కోర్టు దగ్గరే ఉన్నారు, అక్కడ ఆ పరిస్థితులు ఏం కనిపించట్లేదు, ఇంకా తీర్పు లాంటిది కూడా ఏది బహిర్గతం అవ్వలేదు, అంటే ఈ మెసేజ్ ఫేక్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నటువంటి మెసేజ్ ఉందో అదంతా కూడా ఫేక్ అనే ప్రస్తుతానికైతే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కోర్టుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్లో పెట్టడం జరిగింది. మరి కాసేపట్లో ఈ వాదనలకు సంబంధించిన తీర్పు కూడా కోర్టు వెలువరించబోతూ ఉంది. సో కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా బయట ఏం జరిగినా, ఎలాంటి ప్రచారం జరిగినా దానికి పెద్ద ప్రాధాన్యం ఉండదనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్ కాబట్టి కోర్టులో ఈరోజు చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది, అంటే ఊరట లభిస్తుందా, అంటే ఈ 409 సెక్షన్ ఏదైతే ఆయన కేసుకు అప్లికబుల్ కాదు కాదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారో దానికి కోర్టు అంగీకారం తెలుపుతుందా, రిమాండ్ రిపోర్ట్ను రిజెక్ట్ చేస్తుందా అనే అన్ని అంశాలు కూడా ఆ సందర్భంలోనే స్పష్టత వస్తాయి. కాబట్టి బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్ తీర్పు. ఈ రోజు జరిగినటువంటి వాదనలకు సంబంధించి ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాదులు అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబుకి ఖచ్చితంగా ఊరట లభిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఆయనకి న్యాయం లభిస్తుంది. బెయిల్ అంటే రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే ఆయన బయటికి రావడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది.
అలాగే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది లూథ్రా కాసేపు బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి యాడ్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే తీర్పుకి సంబంధించిన కాపీని కంప్లీట్గా చదివేప్పుడు నేను అక్కడే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చినట్టు. అంటే ఏంటి అసలు అదేంటి? అంటే సిద్ధార్థ లూథ్రా ఈరోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. ఉదయం 6 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టులోనే పూర్తిగా సమయాన్ని ఇక్కడే ఉన్నారు. ఇక్కడే తన వాదనలు వినిపించడం జరిగింది. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కానీ సెక్షన్ 409కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి తీరుకు సంబంధించి కూడా వాదనలు బలంగా వినిపించడం జరిగింది. అయితే వాదనలు ముగిసిన తర్వాత సిద్ధార్థ లూథ్రా బయటకు వెళ్ళారు. మరి కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం నేపథ్యంలో మళ్ళీ ఏసీబీ కోర్టుకు ఆయన రావడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉన్నాడు. టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ప్రస్తుతం ఏసీబీ కోర్టు దగ్గరే ఉన్నారు. కోర్టు తీర్పు కోసం వాళ్ళంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సీనియర్ న్యాయవాది అదేవిధంగా చంద్రబాబు తరపున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లూథ్రా కూడా ప్రస్తుతం కోర్టులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. న్యాయమూర్తి కోర్టు తీర్పును చదివి వినిపించే సమయంలో వాళ్ళందరూ కూడా ఆ కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది, కోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే చంద్రబాబుతో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టులోనే ఉన్నారు. అలాగే నిజమైన ఎవిడెన్సెస్ ఏవీ లేకుండానే అరెస్ట్ చేశారు అనే ఒక వాదనను కూడా లూథ్రా వినిపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటువైపు చూస్తే ఎక్కువగా వీళ్ళు సాంకేతిక అంశాలకు సంబంధించి మాట్లాడారు, కానీ ఒక్కటి కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మాట్లాడలేదు అనే కూడా వాదన వినిపిస్తోంది. అసలు నిజంగా ప్రతివాదాలు ఎలా జరిగాయి? అంటే ప్రధానంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు అరెస్టు పైన తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. అదేవిధంగా సిఐడి ఏదైతే కేసులు పెట్టిందో ఆ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పెట్టడం జరిగింది. అసలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర కానీ చంద్రబాబు ప్రమేయం కానీ ఏమాత్రం లేదు అనే అంశాన్ని పదే పదే కోర్టు దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో క్యాబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. అదే సందర్భంలో అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కుంభకోణం జరగటానికో లేదంటే దాంట్లో చంద్రబాబు పాత్ర ఉండటానికో అవసరమే లేదు, అవకాశమే లేదనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా టీడీపీ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్కి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. గవర్నర్కు సమాచారం అందించకుండానే ఆయన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు వారం రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి నోటీసులు కూడా ఏమీ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. ఇక 409 అనే సెక్షనే ఈ కేసుకు వర్తించదు అనే అంశాన్ని బలంగా సిద్ధార్థ లూథ్రా ఈరోజు కోర్టులో వాదించడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనికి కౌంటర్గా వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఏం జరిగింది, 2015లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది కుంభకోణానికి దిశగా ఏ విధంగా కొనసాగింది, దాంట్లో చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ముడుపులు అందాయి, చంద్రబాబుతో పాటు మిగతా వారికి కూడా ఏ విధంగా ముడుపులు అందాయి, దీనికి సంబంధించి అంతా ఏం జరిగింది అనేది ఒక రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. చంద్రబాబే ఈ నిధుల మళ్లింపుకి ప్రధాన సూత్రధారి అనే విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇప్పటికే ఇటు ఈడీ కావచ్చు, తర్వాత జిఎస్టీ కావచ్చు, ఐటీ వంటి సంస్థలు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ జరిగినటువంటి కుంభకోణంలో విచారణ చేస్తూ ఉన్నాయి. ఆ విచారణ సందర్భంగా కూడా అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయని కోర్టు ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా గతంలోనే 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వారిని విచారించినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా లభించాయి. ఆ ఆధారాల ఆధారంగానే చంద్రబాబుని అరెస్ట్ చేశామనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రెండు వైపులా వాదనలు సమర్థవంతంగా వినిపించినటువంటి నేపథ్యంలో కోర్టులో ఈ అంశానికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరపడుతుంది. అయితే అది ఎంత టైం పడుతుంది అనే విషయాన్ని మాత్రం చూడాల్సి ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు పిఏ పెండ్యాల శ్రీనివాస్కి సంబంధించి కూడా ఏదో వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. రమేష్, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్
కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అతని మాజీ పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా డబ్బులు తీసుకున్నారు, లబ్ధి పొందారు అనే అంశాన్ని సిఐడి ప్రధానంగా ఆరోపిస్తుంది. గతంలో షెల్ కంపెనీలతో చంద్రబాబు దగ్గర పిఎస్గా పనిచేసినటువంటి శ్రీనివాసు షెల్ కంపెనీలతో లావాదేవీలు జరిపారు. దానికి సంబంధించినటువంటి వాట్సాప్ స్క్రీన్ షాట్లు అన్నింటినీ కూడా నిన్న చంద్రబాబుని సిట్ కార్యాలయంలో ప్రశ్నించే సందర్భంలో ఆ విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు ముందు ఉంచడం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం తనకు ఈ విషయానికి సంబంధించి ఏమీ గుర్తులేదనే విషయాన్ని చెప్పడం జరిగింది. తాను ఎక్కడ ఎలాంటి అవినీతికి పాల్పడలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇదే అంశాన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. చంద్రబాబు ఏ విధంగా ఈ కేసులో ముడుపులు తీసుకోవడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇల్లందులో రమేష్ అనే వ్యక్తి ద్వారా షెల్ కంపెనీలతో జరిగినటువంటి లావాదేవీలు కానీ, అదేవిధంగా గతంలో అక్కడ అధికారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ కుంభకోణానికి ఏ విధంగా సహకరించారనే అంశానికి సంబంధించి కూడా కోర్టులో సవివరంగా సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. గతంలో ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి అరెస్టుల విషయాలు కానీ, ఈడీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈడీ కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆ సందర్భంలో పెట్టినటువంటి సెక్షన్లు, ఈ కేసుకు సంబంధించిన సెక్షన్లు వీటన్నిటిని కూడా కోర్టులో సవివరంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనల రూపంలో వినిపించడం జరిగింది. ఈ సందర్భంలోనే శ్రీనివాస్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా కోర్టులో సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. అంటే మరి కాసేపట్లో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది, అలాగే టీడీపీ శ్రేణులు కూడా కోర్టు ఆవరణలోకి చేరుకుంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి పోలీస్ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రధానంగా మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి తీర్పు రాబోతుంది. ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ కేసుకు సంబంధించి తీర్పు పైన చాలా ఉత్కంఠ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఈ కేసుకు సంబంధించిన తీర్పుపైనే వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు కోర్టు ప్రాంగణం దగ్గర భారీగా భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పోలీసులను పెద్ద ఎత్తున మోహరిస్తూ ఉన్నారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో సంబంధించి ఏం జరగబోతుందనే ఆసక్తి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. కాబట్టి వారు కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ముందస్తుగానే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరు ఇటువైపు లోపలికి చొచ్చుకొచ్చుకునే ప్రయత్నం చేయకుండా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ముఖ్య నేతలు ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. వారందరినీ కూడా లోపలికి అలౌ చేయడం జరిగింది. అలాగే బెయిల్కి సంబంధించి టీడీపీ శ్రేణుల దగ్గర నుంచి ఎలాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి రమేష్? బెయిల్ అంశానికి సంబంధించి పాజిటివ్గానే తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిద్ధార్థ లోద్రా ఈరోజు ఉదయం నుంచి వినిపించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలో చాలా బలంగా వాదనలు వినిపించారు. ఖచ్చితంగా చంద్రబాబుకి ఈ కేసులో ఊరట లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడిన సందర్భంలో కూడా సిఐడి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసును తాను కోర్టులోనే తేల్చుకుంటాను, కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కుటుంబ సభ్యులకు నిన్న చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ఉదయం నుంచి వాదనలు వినిపించినటువంటి సందర్భంలో సిఐడి ఏ విధంగా కేసును పక్కదార పట్టించేలాగా వ్యవహరించింది, అదేవిధంగా చంద్రబాబు అరెస్టు విషయంలో కానీ, చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పెట్టినటువంటి సెక్షన్ల విషయంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలను కోర్టు ముందు సిద్ధార్థ లోద్రా ఉంచారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుంది, చంద్రబాబుకు ఓటర్ లభిస్తుందనే ఆశాభావాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. Right. Thank you, Ramesh, for the updates. I get back to you for more updates. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా, తిరస్కరిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి సుదీర్ఘంగా 7.5 గంటల పాటు వాదనలు కొనసాగాయి. సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో పెట్టారు. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు పరిసరాల్లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయిస్తున్నారు. భద్రతపై విజయవాడ సిపి కాంతి రాణా పర్యవేక్షిస్తున్నారు. బ్రదరు వర్షం బ్రదరు చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదు చేయడంపై సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టుకు తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి, కానీ సిఐడి ఆ పని చేయలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి పోలీసులు వ్యవహరించారని లూథ్రా కోర్టుకు తెలిపారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. చంద్రబాబును 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4తో కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలకు పైగా సమయం పడుతుందని సమాచారం. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని కోర్టు తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ 17A కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించినట్టు సమాచారం. చివరికి చంద్రబాబుకు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా, తిరస్కరిస్తారా అని దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి సుదీర్ఘంగా 7.5 గంటల పాటు వాదనలు కొనసాగాయి. సిబిఐ తరపున ఏఐజీ పొన్నవోలు సుధాకర్, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు పరిసరాల్లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయిస్తున్నారు. భద్రతపై విజయవాడ సిపి కాంతి రాణా పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదు చేయడంపై సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుని అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి, కానీ సిఐడి ఆ పని చేయలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి పోలీసులు వ్యవహరించారని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం సిబిఐ కోర్టు దగ్గర సిబిఐ కోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుందో అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ నెలకొని ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా కోర్టు లోపల ఉన్నారు. విజయవాడ ఎంపీ కేసీఆర్ నానితో పాటు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, అదేవిధంగా నారా లోకేష్ కూడా కోర్టు లోపల ఉన్నారు. సిబిఐ కోర్టు తీర్పు మరి కాసేపట్లో వెలువడినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే ఇటు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ కేడర్ లో కూడా నెలకొని ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కోర్టు ఆవరణలోనే ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. ఉదయం 6 గంటలకు చంద్రబాబుని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు తరఫున
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. ఒక దశలో చంద్రబాబు కూడా స్వయంగా తన వాదనలో తానే వినిపించుకోవడం జరిగింది. తాను ఈ కేసులో ఏ తప్పు చేయలేదంటూ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించినటువంటి సందర్భంలో కూడా 409 సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రకారం చంద్రబాబు పైన కేసు పెట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించాలంటూ కూడా కోర్టుని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా 409 అనే సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఈ కేసుకు వర్తించడు అని చెప్తూనే గతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు నాయుడికి భారీగా లబ్ధి చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం, అసంబద్ధమని కూడా చెప్తూ ఉన్నారు. గత కేబినెట్ సమావేశంలోనే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని శాసనసభ కూడా ఆమోదం తెలిపింది. అలాంటి అంశానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబుని బాధ్యతలు చేస్తూ చంద్రబాబు పైన చర్యలు తీసుకోవాలనుకోవడం, అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేయడం సరైనటువంటి విధానం కాదని కూడా స్పష్టంగా కోర్టు ముందు సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. మరోవైపు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అనే అంశాన్ని కూడా సిద్ధార్థ లూద్రా బలంగా కోర్టు ముందు వినిపించడం జరిగింది. నిజంగా ఆ ప్రకారం ఏదైనా అరెస్ట్ చేయాలంటే ముందు చంద్రబాబుకి నోటీస్ ఇవ్వాలి 4 రోజుల ముందు. అదే సందర్భంలో రాష్ట్ర గవర్నర్ కి చంద్రబాబుని అరెస్ట్ చేసే విషయాన్ని కూడా తెలియజేయాలి. కానీ ఆ ప్రొసీజర్ ఏది కూడా పాటించలేదు. కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోవద్దు అనే అంశాన్ని స్పష్టంగా సిద్ధార్థ లోద్రా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకి రిమాండ్ విధించిన పక్షంలో బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వాలి, బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామనే విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇప్పటికే ఏఏజీగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున వాదనలు వినిపించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున నిధులు దారిమళ్ళాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే చంద్రబాబుని అరెస్ట్ చేశాం కాబట్టి చంద్రబాబుని రిమాండ్ చేయాలని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్ధార్థ లోద్రా లేవనెత్తినటువంటి అనేక అంశాలకు సంబంధించి తన కౌంటర్ వాదనలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ కి ఏదైతే ముందే సమాచారం ఇవ్వాలనే అంశానికి సంబంధించి కావచ్చు, 409కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో తేదీ వ్యవహరించిన వీటన్నిటిపైన కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అంతా ప్రొసీజర్ ప్రకారం పద్ధతి ప్రకారమే చేశామనే విషయాన్ని కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లింది. దాదాపు 7.5 గంటల పాటు వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు కూడా దీనికి సంబంధించి తీర్పును రిజర్వ్ లో పెట్టడం జరిగింది. ఈ 7.5 గంటల పాటు ఏవైతే వాదనలు జరిగాయో ఆ వాదనలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కేసులో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా తీర్పు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అయితే కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అనే దానిపైనే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. చంద్రబాబు రిమాండ్ కు వెళ్లాల్సి వస్తుందా, లేదంటే ఈ కేసులో ఓట్లు లభిస్తుందా? ఇదే ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా చంద్రబాబు కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు ఈ రోజు ఉదయం వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంలోనే జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది చంద్రబాబుని. ఈ కేసులో మీరు వాదిస్తూ ఉన్నారు, మీ వాదనలు అయిపోయిన తర్వాత కోర్టులో ఉంటారా, వెళ్ళిపోతారా అని ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు తాను ఈ కోర్టుకు సంబంధించి తీర్పు వచ్చే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఉంటారని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చంద్రబాబుకు సంబంధించి ఆయన దగ్గర వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ లూద్రా కూడా కొద్దిసేపు క్రితమే తిరిగి మళ్ళీ ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఈ కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఉన్నారు కాబట్టి కేసుకు సంబంధించిన తుది తీర్పు కూడా మరి కాసేపట్లో రానున్నట్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపైన స్పష్టత రానుంది. అలాగే రమేష్, చంద్రబాబు నాయుడు పైన 9 నుంచి 10 సెక్షన్ల కింద కేసు నమోదైనప్పటికీ ముఖ్యంగా 409 చుట్టే ఎక్కువగా వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. అంటే నాన్ బెయిలబుల్ అవ్వడం వలన ఇలాంటి సందర్భం చోటు చేసుకుందని అనుకోవచ్చా? రైట్, మొత్తానికి ఏసీబీ కోర్టు దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో తీర్పు రానున్న నేపథ్యంలో అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. Thank you. 4 రోజుల పాటు 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 4 రోజుల పాటు
చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. చంద్రబాబును 24 గంటలలోపు కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 2015లో విడుదలైన జీవో నెంబర్ 4తో కుట్ర జరిగిందన్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని అన్నారు. బ్రదర్ పర్సన్ బ్రదర్ పర్సన్ బ్రదర్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలకు పైగా సమయం పడుతుందని సమాచారం. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని కోర్టు తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ 17A కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించినట్టు సమాచారం. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది. బ్రదర్ పర్సన్ బ్రదర్ పర్సన్ బ్రదర్ పర్సన్ బ్రదర్ పర్సన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా, తిరస్కరిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి సుదీర్ఘంగా 7.5 గంటల పాటు వాదనలు కొనసాగాయి. సిఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో పెట్టారు. ఏ క్షణంలోనైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు పరిసరాల్లో భారీగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయిస్తున్నారు. భద్రతపై విజయవాడ సిపి కాంతి రాణా పర్యవేక్షిస్తున్నారు. బ్రదర్ పర్సన్ బ్రదర్ పర్సన్ చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదు చేయడంపై సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందుగా సాక్ష్యం చూపించాలని కోర్టుకు తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని కానీ సిఐడి ఆ పని చేయలేదన్నారు. ఇది చట్ట విరుద్ధమని లూథ్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సిఐడి పోలీసులు వివరించారని లూథ్రా కోర్టుకు తెలిపారు.
ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కోర్టుకు సిఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథా, సిఐడి తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు మాత్రం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి. ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందో అని చెప్పేసి ప్రజలు మాత్రం టీవీలో అదే విధంగా మొబైల్ ఫోన్లకు మరీ అతుక్కుపోయి అసలు ఏం జరుగుతుంది, ఏం తీర్పు రాబోతుంది అనేది దాని మీద మాత్రం ప్రజలు చాలా టెన్షన్ వాతావరణంలో కూడా ఎదురు చూస్తామని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5:30 గంటలకు కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తారని చెప్పేసి కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తీర్పు ఎప్పుడు వస్తుందన్న దాని మీద మాత్రం ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్లు కొట్టివేస్తారా, అసలు తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న దాని మీద మాత్రం ఇటు టీడీపీ సంబంధించిన నేతల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే అంటే దీని మీద వాదోపవాదనలు మాత్రం చాలా గంటల నుంచి కూడా కొనసాగుతున్నాయి. న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందన్న దాని మీద మాత్రం చాలా ఆసక్తికరంగా నెలకొంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం సుదీర్ఘ వాదనలు కూడా ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే తీర్పుపై మాత్రం సర్వత్ర గంట నెలకొంది. కోర్టు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతుంది, స్టేషన్ బెయిల్తోనే చంద్రబాబు బయటకు వస్తారా లేక రిమాండ్ కు తరలించాల్సి ఉంటుందా అని ఇది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే ఏదైతే తీర్పు కోసం మాత్రం కోర్టు హాల్లో ఎదురు చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కూడా చాలా మంది టీడీపీ నేతలు మాత్రం చెప్తున్నారు. తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా నమ్మకంతో ఉన్నట్టు కూడా అనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. టీడీపీ నేతలు ప్రధానంగా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే యువనేత నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వస్తారంటూ కూడా టీడీపీ నేతలు మాత్రం చాలా చోట్ల సంబరాలు చేసుకున్నారు. అంటే మరి కాసేపట్లో సంబరాలు చేసుకున్నట్టు ఎదురు చూపులు కూడా చూస్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం మీద చంద్రబాబు మద్దతుదారులతో మాత్రం కలిసి దిగిన ఫోటోలు, అదేవిధంగా థమ్స్అప్ చూపించి ఉత్సాహంగా దిగిన ఏదైతే న్యాయవాది సిద్ధార్థ లోత్రాతో దిగిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వస్తారు అని చెప్పి కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ గా మారడం జరిగింది. ఏవైతే లైక్స్ కావచ్చు, అదే వ్యూవర్షిప్స్ కావచ్చు, చాలా వ్యూవర్షిప్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. మొత్తం మీద అయితే చాలా మంది కూడా టీడీపీ సంబంధించిన నేతలు మాత్రం మరి కాసేపట్లో అంటే సెలబ్రేషన్ చేస్తున్నందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా ప్రస్తుతం మన సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే మరికొద్ది సేపట్లో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని చెప్పేసి కూడా కోర్టు తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాదు సెక్షన్ 70A కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అయితే చివరికి చంద్రబాబుకు మాత్రం 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా అయితే టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ ఉత్కంఠకు మాత్రం మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది. ఏది ఏమైనా సరే తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం అంటే ఈ స్కామ్ కేసులో మాత్రం చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా అధికారులు అయితే చెప్పారు. అయితే ఎఫ్ఐఆర్ అంటే గత 2 సంవత్సరాల ముందేకి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు పేరు మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎఫ్ఐఆర్ కార్డులో. కానీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం చంద్రబాబు నాయుడు పేరు మాత్రం మెన్షన్ చేశారని చెప్పుకోవచ్చు. అది ఇదే విషయాన్ని మాత్రం ఏదైతే చంద్రబాబు తరఫు న్యాయవాది
లుద్రా మాత్రం న్యాయస్థానంలో గట్టిగా వాదోపవాదాలు వినిపించడం జరిగింది. అంటే ఈ కేసు రిజిస్ట్రేషన్ అయ్యి కూడా దాదాపు సంవత్సరాలు గడిచిపోతుంది. సో గడిచిపోతున్న సమయంలో అంటే ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ దగ్గర అవుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ కుట్రపూరితంగానే చంద్రబాబు మీద ఈ కేసు పెట్టారంటూ కూడా చంద్రబాబు తరఫు న్యాయవాది మాత్రం ఏదైతే న్యాయస్థానంలో గట్టిగా వాదోపవాదాలు వినిపించడం జరిగింది. ఇదే చంద్రబాబు తరఫు న్యాయవాది కావచ్చు, అంటే ప్రభుత్వ తరఫు న్యాయవాది అంటే ఇద్దరు తరఫు న్యాయవాదుల సంబంధించిన వాదోపవాదాలు మాత్రం గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ మాత్రం గట్టిగానే కొనసాగాయి. చాలా గంటల పాటు కూడా కొనసాగాయి. అయితే మొత్తం మీద అయితే దీనికి సంబంధించిన వాదోపవాదాలు ముగిసిన అనంతరం కూడా దీనికి సంబంధించిన తీర్పును కోర్టు రిజర్వేషన్ చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన తీర్పు అంటే కాసేపట్లో తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నాయి. సో ఆ తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అందరి వైపు అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక టెన్షన్ వాతావరణం నెలకొని చెప్పొచ్చు. మొత్తం మీద కోర్టు పరిసర ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కోర్టు ప్రాంగణాలు కావచ్చు, టోటల్ అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోలీసులు టోటల్ గా ఆధీనం తీసుకోవడం జరిగింది. టోటల్ గా అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోలీసులు 144 సెక్షన్ విధించడం జరిగింది. కోర్టు ప్రాంగణాలు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా ఉండకుండా ప్రజలందరూ కూడా వెళ్ళగొట్టుస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నేతలు కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చిన చాలా మంది నేతలు కూడా వచ్చారు. చంద్రబాబు నాయుడు చూద్దామని చెప్పేసి కూడా చాలా మంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు కోర్టు ప్రాంగణంలో చేరుకొని చూసేందుకు వచ్చారు. కానీ పోలీసులు అక్కడ ఎవరిని కూడా ఉండనీయడం. దాదాపు చూసుకుంటే కోర్టు ఏదైనా న్యాయస్థానం సంబంధించిన పరిసర ప్రాంతాలు 3 కిలోమీటర్ల సంబంధించిన ప్రాంతాలు దూర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా ఖాళీ చేసి పంపించేస్తున్న సందర్భ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమన్నా సరే మరి కాసేపట్లో తీర్పు ఏ విధంగా ఉండబోతుందో మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సిరాజ్, ముఖ్యంగా వాదనలు సెక్షన్ 409 చుట్టూనే తిరిగినట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తానికి రిమాండ్ రిపోర్ట్లో 9 నుంచి 10 సెక్షన్ల కింద కేసు నమోదైనప్పటికీ వాదనలు మాత్రం 409 చుట్టే తిరగడానికి కారణం అది నాన్ బెయిలబుల్ అవ్వడం వల్లనేనా? మిగిలిన సెక్షన్ల పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు మీద ఏదైతే ఐపీసీ సెక్షన్ అంటే కొన్ని బెయిలబుల్ సెక్షన్స్ మెన్షన్ చేశారు, కొన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ మెన్షన్ చేశారు. సో నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఏవైతే ఉందో మెయిన్ ప్రధానంగా 409 అనేది ఇది నాన్ అవైలబుల్ సెక్షన్. సో అసలు ఆ నాన్ అవైలబుల్ సెక్షన్ అనేది చంద్రబాబు నాయుడుకి వర్తించదంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం గట్టిగా వాదోపవాదం చేశారు. ఎందుకంటే ఈ కేసు దాదాపు చూసుకుంటే సంవత్సరాలు కూడా గడిచిపోతుంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, అందరు కూడా బెయిల్ వచ్చింది. కానీ తాజాగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించారు. అసలు 409 అనేది వర్తించదంటూ కూడా చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది మాత్రం గట్టి వాదోపవాదాలు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే 409 అనేది ఏదైతే ఇది నాన్ అవైలబుల్ ఐపీసీ సెక్షన్ లో చెప్పుకోవచ్చు. దీని మీద అంటే ఇటువంటి నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాని మీదనే చాలాసేపు కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే వాదోపవాదాలు ముగిశాయి. ఇప్పుడు తీర్పు ఏ విధంగా ఉండబోతుందో మనం ఖచ్చితంగా వేజుడాలు కూడా చెప్పవచ్చు. అలాగే ఎవిడెన్సెస్ కి సంబంధించి కూడా కోర్టు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది సిరాజ్. ఎవిడెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు మీద మాత్రం చాలా అభియోగాలు దాదాపు చూస్తుంటే 30 పైన అభియోగాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మాత్రం చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. కోట్ల రూపాయలు మాత్రం నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. అంతేకాకుండా కోట్ల రూపాయలు మాత్రం ఇతర ఏదైతే కంపెనీలు ఉంటాయో చాలా సెల్ కంపెనీలు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలకి నిధులు మళ్లించారు. అక్కడి నుంచి విదేశాలకు మళ్లించారు. మళ్ళీ విదేశాలు మళ్లించిన తర్వాతకి వేరే వాళ్ళ ఖాతాలు అంటే ఇండియాకి సంబంధించిన ఖాతాలు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో ఆ ఎన్ఆర్ఐ ఖాతాలకు మళ్లించారు. ఎన్ఆర్ఐ ఖాతాల నుంచి మళ్ళీ తిరిగి మన దేశానికి డబ్బులు మళ్లించారనేది ప్రధాన అభియోగం. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడిని ఏదైతే కస్టడీ తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వ సంబంధించిన తరఫున న్యాయవాది మాత్రం వాదోపవాదాలు కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా చాలాసేపు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇట్లా ఏదైతే అభియోగాలు చంద్రబాబు నాయుడు మీద మాత్రం చాలా అభియోగాలు మోపారు. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఎక్కడ కూడా లేదంటూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది కూడా ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో మొత్తం మీద అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే ఇద్దరు తరఫున ఆర్గ్యుమెంట్స్ అయితే ముగిశాయి. మరి మొత్తం మీద అయితే అంటే న్యాయస్థానం ఈ ఇద్దరు వాదోపవాదాలు విన్న న్యాయస్థానం మాత్రం ఎటువంటి తీర్పు ఇస్తుందనో మనకు ఖచ్చితంగా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సిరాజ్, తీర్పు తర్వాత అంటే ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏముండబోతున్నాయి? ఒకవేళ బెయిల్ వస్తే సిఐడి నెక్స్ట్ ఏం చేయబోతోంది?
అయితే ఏదైతే చంద్రబాబు తరపున న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఏవైతుంటే దాని మీద ఆర్గ్యుమెంట్స్ చాలా గంటల పాటు కూడా కొనసాగాయి. ఒకవేళ రిమాండ్ ఆ రిపోర్ట్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు రిమాండ్ చేస్తారా? అంటే రిమాండ్ చేసిన తర్వాత కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది మాత్రం ఆ బెయిల్ సంబంధించిన ఒక బెయిల్ ను కూడా అప్లై చేసేందుకు కూడా దానికి సంబంధించిన కాపీలు కూడా సిద్ధం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన బెయిల్ కోసం కూడా అప్లై చేస్తారు. సో ఖచ్చితంగా దాని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి. మరి కాసేపు వేచి చూడాలి మనం, ఎందుకంటే ఖచ్చితంగా న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా మనం వేచి చూడాలి. కాసేపట్లో అంటే చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా రాదా, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా కాసేపట్లో సంబంధించిన టోటల్ అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సిరాజ్ ఫర్ ద అప్డేట్స్. బ్రదర్ వర్షం బ్రదర్ వర్షం బ్రదర్ వర్షం బ్రదర్ వర్షం